హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మొబైల్లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు చాలామంది అయితే స్క్రీన్ క్యాస్ట్ ఎలా చేయాలని అడుగుతుంటారు కదండి. ఈరోజు ఈ వీడియోలో స్క్రీన్ క్యాస్ట్ ఎలా చేయాలి, స్క్రీన్ క్యాస్ట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ని ఎలా సెట్ చేయాలి అని ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఉంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ స్క్రీన్ క్యాస్ట్ అనేది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? చాలామంది లైవ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టేసేసి మాట్లాడుతుంటారు కదా. ఆ ఇమేజ్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు ఈ స్క్రీన్ క్యాస్ట్ ఎందుకు చేయాలంటే గేమింగ్ ఛానల్స్ వాళ్ళు మేజర్గా ఈ స్క్రీన్ క్యాస్ట్ అనేది చేస్తుంటారండి. జనరల్గా ఇప్పుడు లైవ్స్ చేసే వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెట్టేసేసి లైవ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగానే వర్క్ అవుతుందండి. ముందుగా అసలు ఈ స్క్రీన్ క్యాస్ట్ని ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా లైవ్లో చూద్దాం. మీరు మొబైల్లోనే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారా? యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ మొబైల్లో చేసేటప్పుడు స్క్రీన్ క్యాస్ట్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, హోమ్ పేజ్, షార్ట్స్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, అలాగే యూ అని ఉంది కదా, యూ పైన ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ అని కనిపిస్తుంది, వ్యూ ఛానల్ కనిపిస్తుంది, స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ ఛానల్ నుంచి అయితే లైవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఛానల్ ఐడితో లాగిన్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఛానల్ ఇది కాదనుకోండి, స్విచ్ పైన ట్యాప్ చేయండి. స్విచ్ అకౌంట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే మన మొబైల్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. దీంతో మీరు ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే శేఖర్ టెక్ వరల్డ్ నుంచి చేద్దాం అనుకుంటున్నా కాబట్టి సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోగో అనేది ఇదే ఉండాలి. ఇక్కడ యూ సెక్షన్, యూని చూసారా, ఇక్కడ కూడా ఇదే ఉంటుంది. ఇది మన ప్రొఫైల్ అండి. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కానీ మీరు నెక్స్ట్ ప్రెస్ చేయమాకండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా, అది ఫ్లిప్ అనమాట. అంటే బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. చూసారా, ఇప్పుడు బ్యాక్ కెమెరా ఎనేబుల్ అయింది, ఫ్రంట్ కెమెరా ఎనేబుల్ అయింది. తర్వాత వచ్చేసి మ్యూట్ సింబల్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మన ఆడియో కట్ అయిపోయి మ్యూట్ అయిపోతుంది, ఆడియన్స్కి ఏమీ వినిపించదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కెమెరా సింబల్ చూసారా, దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మన లోగోనే కనిపిస్తుంది అండి, ఛానల్ యొక్క లోగో కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు ఆఫ్ చేయాలంటే ఈ కెమెరా సింబల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు కెమెరా ఆఫ్ అయిపోయి ఓన్లీ మీ ఛానల్ యొక్క లోగో కనిపిస్తుందండి. ఇక్కడ ఇవి మెయిన్ ఇక్కడ ఆప్షన్స్ అండి. ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ చూసిన తర్వాత ముందుగా మనం ఇక్కడ నెక్స్ట్ చూసారు, నెక్స్ట్ పైన ట్యాప్ చేయకండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఈ సెట్టింగ్స్ని ముందు సెట్ చేసుకోవాలి. ఇక్కడ పెన్సిల్ సింబల్ చూసారా, ఇది పెన్సిల్ సింబల్ ఎందుకంటే మనం ఛానల్లో లైవ్ చేస్తున్నాం. లైవ్ చేస్తున్నప్పుడు ఈ లైవ్ దేని గురించి చేస్తున్నాం అనేది ఒక థంబ్నెయిల్ అనేది ఇవ్వాలి. ఆ థంబ్నెయిల్ ఇవ్వాలి అంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే ఇలా ఆప్షన్స్ అనేది వస్తాయండి. టేక్ ఏ థంబ్నెయిల్, అప్లోడ్ ఏ థంబ్నెయిల్. టేక్ ఏ థంబ్నెయిల్ అంటే ఇమీడియట్గా కెమెరా ఓపెన్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా మన సెల్ఫీ టైప్లో ఇన్స్టెంట్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఫోటో తీసుకొని అప్లోడ్ థంబ్నెయిల్ అని చూసారా, ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న థంబ్నెయిల్ ఉంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేయగానే గ్యాలరీ ఓపెన్ అవుతుంది, గ్యాలరీ నుంచి మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇది డెమో కార్డ్, నేను ఏమీ అప్లై చేయట్లేదు. ఇక్కడ చూసారా టైటిల్ కూడా మీరు ఈ లైవ్ దేని గురించి చేస్తున్నది బ్రీఫ్గా ఇవ్వండి. తర్వాత వచ్చి విజిబిలిటీ పబ్లిక్కే ఉండాలండి. పబ్లిక్లో ఉంటేనే ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు. చాలామంది అన్లిస్ట్లో పెడుతుంటారు, అన్లిస్ట్లో అసలు ఎప్పుడు పెట్టకండి, పబ్లిక్లో ఉంచే మనం లైవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ వచ్చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉండాలి. ఇన్వైట్ గెస్ట్ నుంచి చూసారా, గో టుగెదర్ అంటే గో లైవ్ టుగెదర్ నుంచి చూసారా, ఇది జాయింట్ లైవ్ అనమాట. ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఈ లింక్ షేర్ చేస్తే జాయింట్ లైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది స్క్రీన్ క్యాస్ట్ గురించి కాబట్టి ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ క్యాస్ట్ మీద ఒక్కసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే చూసారా, ఇలా ఎనేబుల్ అయిపోతుంది. యాడ్ గేమ్ టైటిల్ నుంచి చూసారా, ఇక్కడ టైటిల్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇవ్వకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ముందైతే స్క్రీన్ క్యాస్ట్ చూసారా, ఇక్కడ ఎనేబుల్ అయ్యి ఉండాలి. తర్వాత ఇక్కడ స్కెడ్యూల్ ఉంది, స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అండి మీరు. దాని తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది చూసారా, అడ్వాన్స్డ్ సెట్టింగ్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఎలో చార్ట్ ఇవన్నీ కూడా ఆన్లో ఉండాలి. తర్వాత ఎనేబుల్ మౌంటేషన్, ఇది ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. మీకు మౌంటేషన్ అయ్యున్నట్టయితేనే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మీకు రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది, లేదంటే యాడ్ అవ్వదు. ఇక్కడ ఒకసారి ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసారా, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని
బై డిఫాల్ట్గా ఉంది, నాట్ మేడ్ ఫర్ కిడ్సే పెట్టండి. ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టారనుకోండి, ఓన్లీ కిడ్స్కే కనిపిస్తుంది, కిడ్స్ సెక్షన్ ఉన్న వాళ్ళకే వెళ్తుంది, పెద్దవాళ్ళకి వెళ్ళదు ఇది. కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడైతే ఒక టిప్స్ అనేది వస్తుంటాయి. ఈ టిప్స్లో ముఖ్యంగా ఉండేది ఏంటంటే, మన స్క్రీన్ పైన ఏది వచ్చినా సరే, కాల్స్, పాస్వర్డ్స్ ఇట్లాంటి ఏది వచ్చినా సరే మనకి అవతల ఆడియన్స్ కనిపిస్తుంది అని చెప్తుంటారు. మన స్క్రీన్ పైన ఉన్న ప్రతిదీ కూడా కనిపిస్తుంటుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, స్టార్ట్ రికార్డింగ్ ఆర్ కాస్టింగ్ విత్ యువర్ యూట్యూబ్. స్కోప్ వచ్చేసి సింగిల్ యాప్ అని ఉంది. తర్వాత వచ్చేసి ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఎంటైర్ స్క్రీన్ అని పెట్టాలి. ఎంటైర్ స్క్రీన్ అని పెట్టిన తర్వాత స్టార్ట్ అని చూసారా, స్టార్ట్ పైన ట్యాప్ చేయండి. స్టార్ట్ చేసిన వెంటనే మనకైతే ఇలా వస్తుంది చూసారా. ఇప్పుడు స్క్రీన్ కాస్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఆఫ్లైన్ ఉంది ఇక్కడ, తర్వాత వీడియో సింబల్ ఉంది, మ్యూట్ సింబల్ ఉంది, మెసేజ్ ఉంది, సెట్టింగ్స్ ఉంది, గో లైవ్ ఉంది. ఇక్కడ వచ్చేసేసి కెమెరా సింబల్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనం ఆఫ్ చేసామనుకోండి వీడియోని, మన లోగో కనిపిస్తుంది. ఇదే ఆన్ చేసామనుకోండి, ఇక్కడ మన ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ పై సింబల్స్ అన్నీ పోతాయి. ఒకసారి మళ్ళీ ట్యాప్ చేయండి చూసారా, పైన ఇవన్నీ డిస్ప్లే పోయింది. మళ్ళీ ట్యాప్ చేయండి, ఇది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పొజిషన్ అనేది మీకు అడ్డంగా ఉందనుకోండి, ఇలా ట్యాప్ చేసి, ఇలా ఒకసారి ట్యాప్ చేసి ఎక్కడ కావాలంటే ఆ పొజిషన్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఈ కెమెరాని ఇక్కడ కావాలన్నా ఇక్కడ వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, ఈ కెమెరా పొజిషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ కావాలన్నా అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు గో లైవ్ అని ప్రెస్ చేస్తే ఇమీడియట్గా మీ స్క్రీన్ పైన ఉన్నదంతా కూడా షేర్ అవుతూ ఉంటుందండి. దీనికన్నా ముందు మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూట్యూబ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఉంటుంది చూసారా, మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ వ్యూ ఛానల్కి వెళ్ళండి. ఇదంతా కూడా గో లైవ్ చేయకముందే చేయాల్సిందండి. వ్యూ ఛానల్కి వెళ్ళిన తర్వాత మన లైవ్ ఉంది చూసారా, లైవ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అప్కమింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, అప్కమింగ్ అని కనిపిస్తుంది. అప్కమింగ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది చూసారా, సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చాట్ ఫిల్టర్, కమ్యూనిటీ మోడరేషన్ ఉంటుంది. చాట్ ఫిల్టర్లో వచ్చేసి టాప్ మెసేజెస్, ఆల్ మెసేజెస్, ఫ్యాన్ ఫండింగ్ అని కనిపిస్తుంటుంది. ఇవి చాట్ సెట్టింగ్స్లో వస్తుంటాయి. మనకి మెసేజెస్ ఎప్పుడైనా రావట్లేదు అన్నప్పుడు ఇలా ఆల్ మెసేజెస్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు అన్ని మెసేజెస్ కనిపిస్తుంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి కమ్యూనిటీ మోడరేషన్. ఇందులో వచ్చేసి మెయిన్గా లైవ్ చాట్ ఆన్ అని చూసారా, ఇది ఆన్లో ఉంటేనే మనకి మెసేజ్ వస్తాయి. తర్వాత పార్టిసిపెంట్ మోడ్ అని చూసారా, ఇది ఎనీవన్ దగ్గర సబ్స్క్రైబర్స్ అని పెట్టారనుకోండి, ఓన్లీ మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ చాట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు చేయడానికి కుదరదు. కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే ఈ పార్టిసిపెంట్ మోడ్ అనేది సబ్స్క్రైబర్స్లో పెట్టండి. లేదు నాకు అందరూ రావాలంటే ఎనీవన్ పెట్టండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా సరే చేయకున్నా సరే వాళ్ళు చాట్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేనైతే సబ్స్క్రైబర్ మోడ్లో పెడుతున్నా. తర్వాత వచ్చేసి మెసేజ్ డిలే అనేది నన్ను ఉంచండి. ఇక్కడ మీకు కంటిన్యూస్గా చాలా స్పీడ్గా మెసేజ్ వస్తున్నప్పుడు దీన్ని ఆన్ చేశారనుకోండి, ఇక్కడ సెకండ్స్ టైం ఉంటుంది. ఈ టైం డిలే అనేది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మీరు చదివే కెపాసిటీని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ డిలే అనేది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. వద్దు అనుకుంటే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే కంటిన్యూగా అసలు వచ్చేస్తుంటాయి. మెసేజ్ డిలే ఏంటంటే, ఇప్పుడు నేను ఏ పర్సన్ అనుకోండి మెసేజ్ చేస్తున్నా, బి పర్సన్ మెసేజ్ చేస్తున్నాడు, సి పర్సన్ మెసేజ్ చేస్తున్నప్పుడు ఏ పర్సన్ అనేది కంటిన్యూగా సపోర్ట్ మెసేజ్లు ఇస్తూనే ఉంటారు కదా, వాళ్ళని కొంచెం హోల్డ్ చేయాలి అంటే 60 సెకండ్స్ తర్వాతే ఇంకో మెసేజ్ చేయడానికి ఉంటుంది వాళ్ళు. ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి మెసేజ్ చేస్తే మనకు కనిపిస్తుంది. అంత 60 సెకండ్స్ బిలో ఎవరు చేసినా కనిపించదు అనమాట. మెసేజ్ డిలే, మెసేజ్కి మధ్యలో గ్యాప్ అనమాట. ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, బ్లాక్డ్ వర్డ్స్, కమ్యూనిటీ డిఫాల్ట్స్ ఇవన్నీ బ్లాక్ చేసుకున్నాక ఈ వర్డ్స్ మీరు పెట్టారంటే ఈ వర్డ్స్ మన చాట్లో రావన్నమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ సబ్స్క్రైబర్ ఓన్లీ మోడ్, శేఖర్ టెక్ వరల్డ్ సబ్స్క్రైబర్ ఓన్లీ మోడ్, స్లో మోడ్ ఈజ్ ఆన్, ఇలా కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదంతా సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ గేమింగ్ ఛానల్ వాళ్ళే ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. కానీ ఇప్పుడు చాలామంది అయితే బయట ఒక ఇమేజ్ తీసుకొని, వాల్పేపర్ తీసుకొని పెట్టేసేసి బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నారు కదా. అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మీరు గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను, కొంచెం డ్రాగ్ చేసి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అంటే ఫోటో మీద ట్యాప్ చేయండి. అంటే మన వీడియో కెమెరా మీద ట్యాప్ చేస్తే మనకి కెమెరా ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. ఇక్కడ గో లైవ్ ఉంది చూసారా, గో లైవ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి లైవ్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన లైవ్. చూసారా, యువర్ సెషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది. టైం పడుతుంది, లైవ్లో రన్ అవుతుంది.
0, 0 లైక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండీ! ఇప్పుడు ఆపోజిట్ పర్సన్‌కి ఇదే స్క్రీన్ కనిపిస్తుంటుందండి. ఇక్కడ మనం కెమెరా ఫేస్ కనిపించాలి అంటే దీన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసింది ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీ ఫేస్ కూడా కనిపిస్తుంటుంది. ఇప్పుడు లైవ్ చేసేటప్పుడు మనం సెట్టింగ్స్ రావట్లేదంటే ఇక్కడ కెమెరా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూసారు కదా! సెట్టింగ్స్ అనేది కూడా కనిపిస్తుంది. ఇది కెమెరా ఆన్, ఆఫ్, ఇది మ్యూట్ సింబల్ అండి. ఇది మెసేజెస్. మెసేజ్ చేసేటప్పుడు ఇక్కడ వస్తుంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లస్ లైక్స్. ఇక్కడ మనం మెసేజెస్ ఎనేబుల్ చేస్తేనే మనకు మెసేజెస్ అనేది కనిపిస్తాయండి. లేకపోతే మెసేజెస్ అనేది కనిపించవు. చూసారా? ఇక్కడ కెమెరా పైన ట్యాప్ చేస్తేనే ఇక్కడ ఈ మెసేజ్ కనిపిస్తుంటాయి. తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఈ సెట్టింగ్స్ ఏంటంటే మన కెమెరా ఇక్కడ ఈ కెమెరా సైజ్ అనమాట. చూసారా? సైజ్ తగ్గిపోతుంటుంది. చూసారా? చిన్న సైజ్ అయిపోయింది. ఇప్పుడు సైజ్ దీనిపైన ట్యాప్ చేశారనుకోండి సైజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లా డ్రాగ్ చేసినా సరే సైజ్ మనకి ఎంత సైజ్ కావాలో కెమెరాని అంత సైజులో పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ పాజ్ బటన్ చూసారా? పాజ్ చేయటం వల్ల మన స్ట్రీమింగ్ అనేది కూడా హోల్డ్ అయిపోతుంది. కావాలంటే ప్లే పెట్టండి, లేదంటే పాజ్ పెట్టేసేయండి. ఇలా మనకైతే 14 మెంబర్స్ లైవ్‌లో ఉన్నారండి. 6 మెంబర్స్ అయితే లైక్ చేశారు. ఇప్పుడు 4 మినిట్స్ అయితే ఈ లైవ్ నడిసింది. ఇలా మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ గ్యాలరీలోంచి అయితే తీసుకొని ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కింద మనం పెట్టుకోవచ్చండి. ఇదేనండి స్క్రీన్ క్యాస్ట్‌లో మనం యూజ్ చేసేది. చాలామంది ఇదైతే గేమింగ్ ఛానల్ వాళ్ళైతే యూజ్ చేస్తుంటారు. మీకు ఇలా డిస్‌ప్లే పైన ట్యాప్ చేసినట్టయితే మనకి గ్యాలరీలో ఓన్లీ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. కెమెరా సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయండి. ఇప్పుడు చివరిగా మనం యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌ని ఎండ్ చేయాలంటే ఈ ఇంటూ బటన్ చూసారా? ఈ ఇంటూ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఆర్ యూ వాంట్ టు స్టాప్ దిస్ స్ట్రీమింగ్ అని ఉంటుంది. ఓకే పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి స్ట్రీమింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఎంతమంది చాట్ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, యావరేజ్ డ్యూరేషన్ ఎంతుంది, ఇది కనిపిస్తుంటుందండి. ఇలా ప్రైవేట్‌లోనే ఉంటుందండి. దీన్ని పబ్లిక్ చేసిన తర్వాత మనకి పబ్లిక్ వాచ్ అవర్ కౌంట్ అవుతుంది. ఆ వాచ్ అవర్ కూడా వాచ్ అవర్స్‌కి యాడ్ అవుతాయండి. చూసారు కదండీ! యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో స్క్రీన్ క్యాస్ట్‌ని ఎలా ఎనేబుల్ చేయాలంటే ఇదే పద్ధతండి. మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా వీడియో నచ్చి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.